జిడ్డు కృష్ణమూర్తి గారు విశ్వగురు ఎలా అయ్యారనే దాని గురించి మనం తెలుసుకుందాం. సమస్త బ్రహ్మాండీయ శక్తి, వారు పుట్టింది మదనపల్లిలో. ఆ బ్రహ్మాండీయ శక్తి అనేదే అంటే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మన జగద్గురు అంటాం కదా, ఆ శక్తియే జిడ్డు కృష్ణమూర్తి గారి రూపంలో మదనపల్లిలో, ఆంధ్రప్రదేశ్లో, చిత్తూరు జిల్లా అక్కడ జన్మను పొందింది. ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి అడియార్ చెన్నైలో ఉన్నప్పుడు థియోసఫికల్ సొసైటీలో వారి యొక్క నాన్న, అమ్మ, అన్నయ్య వారి యొక్క భవిష్యత్తును తర్వాత గతాన్ని బాగా పరిశీలన చేసి లీడర్ బీటర్ గారు వీరు విశ్వగురు అవుతారని చెప్పి వారిని దత్తత తీసుకుంటారు. ఇద్దరిని బాగా చదివిస్తామని చెప్పి ఇంగ్లాండ్లో తీసుకొని వెళ్ళి అక్కడ స్పెషల్ కోచింగ్ ఇప్పించి చిన్న వయసులోనే 16 సంవత్సరాల వయసులోనే వారు చాలా మంచి జ్ఞానాన్ని చెబుతారు. అందరూ ఆశ్చర్యపోతారు. ఎవరికి భయపడేవారు కాదు. తర్వాత డౌన్ టు ఎర్త్, హంబుల్, మొదటి మెట్టు జ్ఞానానికి వినయం అని చెప్పారు. ఆ వినయాన్ని ప్రతి ఒక్కరు కూడా జిడ్డు కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు అనుభవించేవారు. అంటే ఏమిటి? చిన్న ఉదాహరణలు తీసుకుంటే చాలామంది విశ్వగురువులు, బౌద్ధ గురువులు కావచ్చు, హిందూ గురువులు, ముసల్మాన్ గురువులు లేదా వేదాంతికులు వచ్చి వారి దగ్గర చర్చకు కూర్చునేవారు. వారందరికీ కూడా చక్కని రెస్పెక్ట్ ఇచ్చేవారు, ప్రేమతో మాట్లాడేవారు. ఎవరైనా వారి యొక్క చేంబర్లోకి వెళ్ళాలంటే వాళ్ళు ఉండే పక్షుల్ని తర్వాత కుక్కలతో నేను వారిని పిలవాలని వారి యొక్క అనుమతిని పొందేవారు. అంటే అటువంటి మహాన్ జ్ఞాని, యోగి జిడ్డు కృష్ణమూర్తి గారు. పక్షుల భాష, జంతువుల భాషను కూడా వారు గుర్తుపట్టేవారు. అంత ఆత్మీయత, వారి యొక్క చైతన్యం యొక్క పరిధి, ఫీల్డ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది చాలా అనంతంగా ఉండేది. సో దాన్ని అనుభవించాలంటే మనం కూడా అదే లెవెల్లో ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇంట్రొడక్షన్ జిడ్డు కృష్ణమూర్తి గారిని అర్థం చేసుకోవాలంటే. ఒక టీచర్, ఒక స్టూడెంట్ లేదా ఒక భర్త, భార్య ఒకే లెవెల్లో ఉన్నప్పుడు, ఒకే స్థాయిలో ఉన్నప్పుడు బాగా అర్థం చేసుకోగలుగుతారు అని చెప్తున్నారు. అదేవిధంగా క్రియాయోగా మాస్టర్ జ్వాలాకుల మహర్షి వారికి దీక్షనిచ్చారు. చాలా అతి తక్కువ సమయంలోనే అతి ఎక్కువ జ్ఞానాన్ని గురువు గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంత ఎక్కువ జ్ఞానాన్ని అతి తక్కువ సమయంలో క్షుణ్ణంగా వారు అభ్యసించి జీవితంలో అలవర్చుకున్నారు. అటువంటి వాళ్ళు చాలా తక్కువ భారతదేశంలో. వారు ఖండించింది మన యొక్క కపటత్వం, డాంభికత్వం, మిథ్యాభిమానం తప్పితే గురువును కానీ దేవుణ్ణి కానీ వారు ఎప్పుడు కూడా ఖండించలేదు. మన భయాన్ని పక్కన పెట్టడానికి వారు గురువుని తీసేయమన్నారు. మన యొక్క ఆడంబరత పక్కన పెట్టడానికి, అంటే వేషభూషాలు పెడుతున్నాం కానీ లోపల జ్ఞానం లేదు, లోపల మొత్తం అజ్ఞానం, బయట మాత్రం జ్ఞానిలాగా నేను కాషాయ వస్త్రం ధరించాను, తిలకం ధరించాను, అవసరమైంది అని అన్నారు. అదేవిధంగా చాలాసార్లు మనము పదాల్లోనూ దృశ్యాల్లోనూ చిక్కుకుంటున్నాం. వారు చెప్పిన విషయాన్ని మొత్తం పక్కకు పెడుతున్నాం. నాకు బాగా నచ్చిన కోట్స్లో ఒకటి, నీవు ఎప్పుడైనా తొందరపాటు లేకుండా ప్రశాంతంగా నీవు అన్నం తిన్నావా అని ఒక ప్రశ్న అడిగారు. వితౌట్ స్ట్రెస్. అంటే చాలాసార్లు మనం లేదు అని చెప్తాం. నిత్య జీవితంలో నీవు ప్రశాంతంగా ఉన్నావా ఎప్పుడు అడిగితే ఎప్పుడు లేదు. ప్రతి క్షణం మనం అంతర్యుద్ధం, కన్ఫ్లిక్ట్లోనే ఉన్నాం. దీన్ని చూడమని చెప్పారు. సో దాంట్లో కొట్లాడొద్దు, ఇది కరెక్టు, ఇది తప్పు, ఇది రావద్దు, ఇది ఇలా ఉండాలి, ఖండించడం, ఇవన్నీ చేస్తే మనకి జిడ్డు కృష్ణమూర్తి గారి యొక్క కాన్సెప్ట్ అర్థం కాదు. కేవలం తదేకంగా చూడు. ఏ విధంగా అయితే దొంగ మన ఇంట్లో వస్తుంటే మనం చూస్తే దొంగ రాడు, లేదా ఆయన దొంగతనం చేసుకోపోలేడు. ఇంకొక మంచి ఉదాహరణ వారి యొక్క బోధల్లో చెప్పింది. ఒక మేకును మనం దింపుతున్నాం గోడలో. సో మన యొక్క దృష్టి, మన యొక్క కాన్సన్ట్రేషన్ ఆ మేకులో ఉంది. కానీ మన యొక్క జాగరూకత, మన యొక్క చైతన్యం అనేది చుట్టుపక్కల మొత్తం ఉంది. దాన్ని గమనించు అని అన్నారు. ఇప్పుడు ఆ మేకులో ఉన్న ఆ యొక్క గమనింపు అనేది వ్యక్తిత్వ కేంద్రం.
దాంతోపాటు నేను చుట్టుపక్కల ప్రతి ఒక్కటి కూడా అనుభవిస్తున్నాను, లోపల కూడా అనుభవిస్తాను. వీటన్నిటిని చూడు. దాని ద్వారా ధ్యానం అంటే నీ యొక్క వ్యక్తిత్వ కేంద్రాన్ని సంపూర్ణంగా నశింపజేయడం. నువ్వు దుఃఖంలో ఉండొచ్చు, కానీ దుఃఖించే వ్యక్తి లేడు, ఆ వ్యక్తిత్వం ఏర్పడడం లేదు అని చెప్తున్నారు. సో దుఃఖాన్ని పరిశీలించి ఆ దుఃఖాన్ని బాగా అర్థం చేసుకుంటే నీవు దుఃఖరహితమైన చైతన్యంలోకి వెళ్ళిపోతావు. అంటే మనకి ఒకటి మార్పు చెందేది, రెండోది మార్పు చెందనేది ఉంది. సో మార్పు చెందేదాన్ని మార్పు చెందేదిగా అనుభవించినప్పుడు మార్పు చెందని జ్ఞానము, ఆత్మ మనకు అనుభవంలోకి వస్తుంది. మరి ఇప్పుడేం చేయాలి? జిడ్డు కృష్ణమూర్తి గారిని అర్థం చేసుకోవాలంటే వారి యొక్క కోట్స్ లేదా పుస్తకాలని చదివి వారి యొక్క జీవన విధానాన్ని గమనించాలి, వారి యొక్క డైరెక్ట్ లెక్చర్స్ని వినాలి. అందుగురించి ట్రాన్స్లేటర్స్ లేదా ట్రాన్స్క్రిప్టర్స్ వారి యొక్క చర్చ చేసేవాళ్ళు కరెక్ట్ కాదని చెప్తారు. డైరెక్ట్ అనుభవం వారిలో జరగదు. మరి ఈ నేను ఎలా ఏర్పడుతుంది అని ప్రశ్న అడిగినప్పుడు జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్తారు, మనము అనంతమైన పూర్వజన్మల మిలియన్స్ ఆఫ్ లైఫ్స్ సంస్కారాల వల్ల ప్రతి ఒక్కరి నుండి కలెక్ట్ చేసుకున్న ఆ యొక్క సంస్కార వాసనలే, ప్యాటర్న్స్నే మనం నేను అని అంటున్నాం. వాటన్నిటినీ తదేకంగా చూసినప్పుడు ఖాళీ అయిపోతాయి. ఆ ఖాళీ అయినప్పుడు పరమశూన్యత అనుభవంలోకి వస్తుంది. అదే జ్ఞానం. మీరు కూడా నా మాటల్ని పరమశూన్యతను నింపేస్తున్నారు పదాల ద్వారా అని చెప్తున్నా. అట్లా నింపకండి. నేను ఒక అద్దం చూసుకున్న తర్వాత నన్ను కూడా తీసివేయండి అని చెప్తారు. అంత క్రిస్టల్ క్లారిటీగా చెప్పిన వాళ్ళలో జిడ్డు కృష్ణమూర్తి గారు ప్రథములు. కాబట్టి మనం భక్తి, జ్ఞానం, కర్మయోగం ఈ మూడుని మేళవించినప్పుడు ఏ అనుభవం కలుగుతుందో అదే జిడ్డు కృష్ణమూర్తి గారు. చాలాసార్లు వారు గడ్డిని కోసేవారు, వాహనాల్ని నడిపేవారు, వాహనాల్ని తుడిచేవారు, తమ యొక్క రూమ్ని నీట్గా పెట్టుకునేవారు. సాధారణమైన జీవితాన్ని వారు గడిపేవారు. అనవసరమైన మాటల్ని, ఆలోచనల్ని చేయొద్దు అని వారు ఎప్పుడూ చెప్పేవారు.